అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దాయి సర్వాయి పాపన్న గౌడ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ టోర్నమెంటును ప్రారంభించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు. అగ్ని ప్రమాదంతో పేదిళ్లు బుగ్గిపాలు. తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. పండుగలకు చేనేత వస్త్రాలు ధరించాలి. నారా భువనేశ్వర్ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని బృందావనం ఫ్యామిలీ రిసార్ట్స్లో బృందావనం రిసార్ట్స్ వారి సౌజన్యంతో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల ప్రధాన అర్చక పూజారుల సన్మాన కార్యక్రమాన్ని ఆదివారం రోజు అంగరంగ వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పురాణం బంగారయ్య శర్మ మాట్లాడుతూ మన సనాతన హిందూ ధర్మ పరిరక్షణలో బ్రాహ్మణులందరూ ముఖ్య భూమిక పోషించాలని, తద్వారా హిందుత్వం నిలబడుతుందని వారు వ్యాఖ్యానించారు. మన జిల్లాలోని ప్రముఖ ఆలయాల చరిత్రను పూర్తిగా వివరిస్తూ బ్రాహ్మణ వ్యవస్థలో ఉన్న తేడాను సరిచేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక కార్యదర్శి బాల శ్రీనివాసులు, ఇతర బాధ్యులు ఆధ్యాత్మికవేత్త నంబి వేణుగోపాలు, ఆచార్యులు, రాష్ట్రంలోని పుణ్యక్షేత్ర దేవాలయాల ప్రధాన అర్చక పూజారులు, బ్రాహ్మణ సంక్షేమ వేదిక సభ్యులు, అర్చక పురోహితులు, విద్యార్థిని కళాకారులు పాల్గొన్నారు. ధన్యవాదాలు గురుగారు. కొంచెం ఫోటో వారిని ప్రత్యేకంగా ఒకసారి చెప్పడంతో గురువు గారికి నమః. నెక్స్ట్ ఆదైశ్వర్య సంపన్నుడు చెప్పడంతో నేటి ముఖ్య అతిథి బంగారేశ్వర గారిని సత్కరిస్తోంది ఈ సభ. మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఈ కొండగట్టు పుణ్యక్షేత్రంలో బృందావన్ ఫ్యామిలీ రిసార్ట్లో ఈ వేడుకను నిర్వహిస్తున్నది. చాలా విశేషమైనటువంటి వేదిక. ఏది వేదం చెప్తుందో అది ఆచరించేటటువంటి వేదిక. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. ఆ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యంలో వేదమే చెప్తోంది బ్రాహ్మణి సంక్షేమము చాలా ప్రధానం. ఇది తెలిసినటువంటి మా బాలా శ్రీనివాస్ గారు, మా గాంధీ గారు, దాని వైస్ ప్రెసిడెంట్ గారు, దీంట్లో ఉండే కార్యవర్గ సభ్యులు అందరూ కూడా బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనే పేరు మీద ఒక వేదికను ఏర్పాటు చేసి అనేక మందికి ఈ వేదిక ద్వారా చక్కనైనటువంటి యొక్క వైదికాన్ని ప్రోత్సహిస్తూ వారి వారి యొక్క ఉపన్యాసాల ద్వారా, ఉపదేశాల ద్వారా, బోధనల ద్వారా చక్కనైనటువంటి యొక్క సమాజానికి సేవలు అందిస్తున్నటువంటి యొక్క పెద్దలు. ఇక్కడ మా ప్రాంతీయులు, వారి ఇంటి పేరే పురాణం వారు. వారు పురాణం వారి ఇంటి పేరు ఎందుకు పెట్టారు? ఇతరులలో తీసుకుంటే ఒక నాయకుడు ఉంటాడు, దాని వెనకాలే మిగతా అందరూ పాటిస్తూ దాన్ని ఆచరిస్తూ వెళ్తారు. మన దగ్గరకు వచ్చేటప్పటికి దాని దొంపదేగా నాయకులు అధికంగా ఉంటారు, కార్యకర్తలు తక్కువ ఉంటారు. చాలా తక్కువ ఉంటారు కార్యకర్తలు. కారణం, నన్ను గౌరవించలేదు, నన్ను ఆదరించలేదు, నా స్థాయి ఏమిటి, నేనేమిటి అని ఆలోచిస్తాను. కానీ భయంకరమైనటువంటి కలికాలం, కొండ గట్టు దగ్గరే చెప్పుకోవాల్సినటువంటి గుట్టు ఇది.
ఏమిటి అంటే, ఇవాళ మనం గనక ఇదే విచ్ఛిన్న ధోరణిలో ఉండి ఒకళ్ళకొకళ్ళం కలవకపోతే సమకాలీనంలో సనాతన వైదిక ధర్మాన్ని భారతీయుడు పూనుకొని జాగ్రత్త పడకపోతే రాబోయే రోజులలో ఆలయాలు కనుమరుగైపోయి అర్చకత్వం పక్కన దేవుడెరుగు ఆలయాలే కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ 32% ఆలయాలు ప్రభుత్వ ఆలనా పాలన లేక మూతపడే పరిస్థితిలో ఉన్నాయని చెప్పి ఒక నివేదిక. 32% హిందూ ఆలయాలు. సో ఇటువంటి పరిస్థితిలో మరి మన అర్చక స్వాముల్ని, మన వ్యవస్థని మనం గౌరవించుకుంటూ రాబోయే తరానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తూ ఉత్తేజపరుస్తూ రాబోయే వ్యవస్థలో వస్తున్నటువంటి పెను మార్పులకి తగ్గట్టుగా మన యువతరాన్ని తయారు చేసి, మహిళా లోకాన్ని తయారు చేసి ముందుకు పంపకపోతే రాను రాను సనాతన ధర్మ వ్యవస్థనే కనుమరుగైపోయి అసలు భారతదేశం అంటేనే సనాతన ధర్మంతో కలిపి ముడిపడి ఉన్నటువంటి ఒక సంస్కృతి వెనకటి నుంచి. మీరు ఏ పురాణం తీసుకున్నా, ఎక్కడి నుంచి ఏ శాస్త్రం తీసుకున్నా అక్కడి నుంచి. శ్రీవారి మెట్టు ప్రాంతంలో చిరుత సంచరిస్తూ రాత్రి కంట్రోల్ రూమ్ వద్దకు చిరుత రావడంతో శునకాలు వెంటపడ్డాయి. చిరుతను చూసిన సెక్యూరిటీ సిబ్బంది భయంతో కంట్రోల్ రూమ్లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. చిరుత సంచారంపై అప్రమత్తమైన టీటీడీ సెక్యూరిటీ గార్డ్ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. కొన్నాళ్ల క్రితం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లో భక్తుల కారులకు చిరుత అడ్డుపడింది. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. 7వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొమ్రవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాలిక కుటుంబ సభ్యుల నిందితుడి ఇంటికి పెట్రోల్ పోసి నింపు పెట్టారు. అంతేకాకుండా నిందితుడి ఇంటి ముందు ఉన్న కార్, జేసీబీ బైక్ను సైతం ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను
ఏం లేనాడు వాడు లోపల లేనాడు ఎట్లా పరిస్థితి ఎట్లా బాబులో ఏదైనా ఒక న్యాయం చేసి మాట్లాడుకుంది పోలీసులు అయినా ఎవరైనా పిల్ల పరిస్థితి ఏంటి పిల్ల బతికి ఎట్లా ఎవరు చేసుకుంటాడు తుర్కోడు కళాలు చేసి కంటే పిల్ల దగ్గరికి ఎవరు రాడు ఎవరి దగ్గరికి రాడు వాడు వాడు ఇల్లు కూడా ఎవరు తరవాడు నా దగ్గర తరవాడు ఏం చెప్తావో చేసుకోండి ఎవరైనా పిల్లలు దాన్ని కూడా రాడి ఊరికి పిల్లగాడు కూడా రాడి ఊరికి చేయొద్దు న్యాయం చేసుకోండి ఎవరైనా వాడి ఇల్లు ఉండొద్దు వాడి బావి ఉండదు వాడి మోటార్లు ఉండదు ఏది ఉండొద్దు ఒక్క లంచ కొడుకు వాళ్ళు ముట్టుకోడు లేక మాపడి పుడి పిల్లలు అనుకుంటాను బతుకుతున్నాం వాడికి భయపడి ఎత్తుకుంటారు మేము లంచ కొడుకులు. కర్నూలు నగరంలోని శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి భగవద్గీత ప్రచారం సంఘం అధ్యక్షులుగా ఉంటూ దాదాపు 40 సంవత్సరాలుగా భగవద్గీత వ్యాప్తి కృషి చేస్తూ వివిధ కార్మిక సంస్థలకు మాతృ సంస్థగా ఉంటూ ఆదర్శంగా నిలిచిన డివి రమణకు గీతా రత్న పురస్కారం లభించడం అభినందనీయమని పలువురు ధార్మిక సంస్థల ప్రతినిధులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ ధార్మిక సంస్థలకు వారు స్ఫూర్తిదాయకంగా నిలిచారని, అంకిత భావంతో క్రమశిక్షణతో నమ్మిన సిద్ధాంతం కోసమే జీవిస్తున్న వ్యక్తి అని కొనియాడారు. ఏకదశి సందర్భంగా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు. సుఖం న పరాంగతిం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. ఓం తత్సదితి. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయः. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచా. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ సప్తమోऽధ్యాయः శ్రద్ధాత్రయ విభాగయోగः. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా కృతా కృష్ణ సత్వమాహోరయస్తమః. శ్రీభగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోऽయం పురుషः యో యశ్రద్ధః స ఏవ సః. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ఆవిష్కరించారు. బీసీ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ రిజ్వానా బాషా షేక్, స్టేషన్ గణపురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని కాటమయ్య రక్షా కిట్స్ పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏ ఒక్క గౌడ కులస్తులు తాడి చెట్టు మీద నుండి పడకుండా వారి రక్షణ కోసం ప్రభుత్వం ఆలోచించి కాటమయ్య రక్షా కిట్స్ ను రూపొందించింది. దసరాలోపు గౌడ కులస్తులకు ఎక్స్గ్రేషియా బకాయిలు చెల్లిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి మండల నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘం కులస్తులు తదితరులు పాల్గొన్నారు. లింగాల గణపురం మండల గౌడ సంఘం ప్రతినిధులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈరోజు మీరు ముందుకు వచ్చి గౌడల విగ్రహాన్ని
మన సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడము చాలా సంతోషకరమైన విషయం. సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని పోరాట పంతాన్ని ఎంచుకొని మన హక్కుల కొరకు రాజ్యాధికారం కొరకు పోరాడే సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రతిరోజు కూడా పాపన్నను దృష్టిలో పెట్టుకొని మనం ముందడుగు వేయాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాలకు చెందినవాడు కాబట్టి గౌడ కులానికి వారసత్వ రీత్యా ధైర్య సాహసాలు ఇచ్చి వెంట కత్తితో ఒక మోతాడేసుకొని రాత్రనక పగలనక తిరిగే ధైర్యాన్ని ఇచ్చి రాజ్యాధికారం వైపు ఉండేటువంటి ఒక విధంగా చైతన్యాన్ని ఇచ్చినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహావిష్కరణ చేసుకున్నాం. ఇప్పుడే ఒకసారి చూడండి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుల లడ్డు ప్రసాదంపై సినీ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డు ప్రసాదంలో కల్తీలకు పాల్పడిన ఎవరినైనా వదలవద్దని ప్రభుత్వాన్ని కోరారు. అనంతపురం గుంతకల్లులో ఓ షాప్ ప్రారంభోత్సవానికి సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా లడ్డులో కల్తీ చేయడం నేరం. టెర్రరిస్టులు కూడా ఇంతటి దారుణాలకు పాల్పడే అవకాశం లేదని ఆయన అన్నారు. అనేది మిక్స్ అయి ఉంది అని చెప్పారు. సరే కొందరేమో చెక్ చేసాం ఉందంటున్నారు. సరే ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న ఆఫీషియల్స్ ఏం చేశారు? మరి ఇది ప్రాసెసింగ్ లో అదన్నీ చెక్కింగ్ ఉంటుందని విన్నాను. అంటే ట్యాంకర్ రాగానే చెక్కింగ్ ఉంది. మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది? కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అనుమానం ఒకసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది. వాళ్ళు చేశారో లేదో, ఒక ఆఫీస్ లో ఒకటి తప్పు చేస్తే అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అది తప్పదు, అది జరగకూడదు. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి భక్తి విషయంలో, దేవుడి విషయం ఏదైనా సరే, నేను చెప్పేది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైన్ అయినా, ఏదైనా దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం. అందులో వెంకటేశ్వర స్వామి పాత్ర నేను చేశాను. తిరుమలకు ఈ రోజు ఏంటంటే భారతదేశం ప్రపంచం నుంచి వస్తున్నారు. లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్. ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లు వెళ్తుంది. ఆ లడ్డు అంటే ఒక అది అంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే మాకు ఆ లడ్డు తినేసిన తర్వాత మాకు బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డుని అలా చేసే వాళ్ళని వదలకూడదు. దీనికి నేను చెప్తున్నాను, దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఇప్పుడు ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారండి. పార్లమెంట్ లో ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు. నేనేం చెప్తానంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ ఉంది. మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి. ఇలాంటి విషయాలు ఎవరైతే తప్పు చేసాడో వేయండి లోపల 2 సంవత్సరాలకి. అది ఎంతో మంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది, కష్టపడుతుంది. ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా విన్నారంటే అది ఎంత పెద్ద తప్పండి, పెద్ద నేరం. అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు అది. కాబట్టి ఇది కఠినంగా ఇది చేయాలి, కానీ జాగ్రత్తగా చేయాలి. ఎవరు తప్పు చేశారో వాళ్ళు పట్టుకోవాలి. దీంతో పాటు ఎవరు దాంట్లో తక్కువ ఉన్నారో వాళ్ళని కూడా వదలకుండా ఎందుకంటే ఒక టీటీడీ బోర్డు ఉంది, ఆఫీషియల్స్ ఉన్నారు, చెకింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఇంత ఉన్నప్పుడు ఎలా జరిగింది? సో ఖచ్చితంగా దీనికి ఏ లెవెల్ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు. ఇది ముఖ్యంగా హిందువులకి చాలా ఒక అవమానం, హిందువుకు చాలా వాళ్ళ మనసుని దెబ్బ కొట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి, దీన్ని వదలకూడదు. ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి. దానికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. పండుగలకు చేనేత వస్త్రాలు ధరించాలి. నారా భువనేశ్వర్ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు పిలుపు. నిజం గెలవాలి యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వారి కష్టాలను తెలుసుకొని వారి కష్టాల్లో భాగస్వామ్యం అవుదామంటూ సంఘీభావంగా పండుగలకు చేనేత వస్త్రాలు అందించాలని, ధరించాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు మరియు దసరా శుభాకాంక్షలు. నా నిజం గెలవాలి పర్యటనప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలామందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు, కష్టాలని నేను తెలుసుకున్నాను. చేనేత
వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్, ఖాదీ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు, ఇబ్బందులు ఎన్నో. అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగు, యాసిడ్ మధ్యన నుంచుని అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ళు పడే ఆ కష్టం వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళు ముందుకెళ్ళటానికి వాళ్ళు ఈ అన్ని ఇబ్బందులు ఎదుర్కొని బట్ట నేస్తున్నారు. అందుకే మన అందరం ఆ చేనేత కార్మికులు వాళ్ళు పట్టే నూలు పోగుతో వాళ్ళు అద్భుతాలని సృష్టిస్తున్నారు. చేనేత అన్నలకు సంఘీభావంగా రాబోయే పండగ రోజుల్లో మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతన్నలు ఆనందంలో మనం కూడా వాళ్ళతో పాలు పంచుకుందాం. మన చేనేత, మన సంస్కృతి, మన సాంప్రదాయం. తిరుపతి లడ్డు అంశంలో విచారణను చేపట్టిన సిట్ తిరుపతి పోలీస్ అతిథి గృహంలో టీటీడీ ఈవో శ్యామలరావుతో సమావేశమైంది. లడ్డు కల్తీ అంశంలో తిరుపతి ఈస్ట్ పిఎస్లో నమోదైన కేసు విచారణలో భాగంగా కేసు డైరీ టేక్ ఓవర్ చేశామన్న సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు నంబర్ 470/24కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా మనం నిన్న ఇక్కడ వచ్చాము. వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత కేసు డైరీకి మనం తీసుకున్నాను, రిక్విజిషన్ ఇచ్చాము. అండ్ ది సేమ్ టైం మన ఐఓ కూడా అపాయింట్మెంట్ చేశాము. ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము. దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాను. సార్, ఏ ఆస్పెక్ట్స్ మీద ఈ సిట్ ప్రోబ్ ఉంటుంది? స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ మీరు ఏమైనా బ్రీఫ్ చేయగలరు? సో సిట్లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్లో అన్ని కోణాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాము. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో మనం వచ్చాము, విచారిస్తున్నాను. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు పాపానికి ప్రక్షాళన కోరుతూ వైఎస్ఆర్సీపీ నేతలు పూజలు. కర్నూలు వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు తేర్నకల్ సురేందర్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బివై రామయ్య, వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా, ప్రకృతిని దేవతగా పూజించి స్త్రీలలో ఉన్న ఆధ్యాత్మికమైన శక్తికి ప్రతిరూపంగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవ వేడుకల్లో భాగంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి తదితర మహిళలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.